సందర్భంలో ఒక ప్రార్థన కూడుకలో జరిగిన ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని, దాని ద్వారా ప్రత్యేకమైన మాటలు నేను మీకు గుర్తు చేయాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడిన వాడై ఉన్నాను. కనుక మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు వినండి. దేవుడు మిమ్మలను నూతనమైన ఆలోచనతో, నూతనమైన జ్ఞాపశక్తితో ఆయన మనలను ఆశ్రయించబోయే వాడుకున్నాడు. ఒకరోజు జరిగిన ఆ ప్రత్యేకమైన సందర్భం ఏంటి అంటే, ఒకరోజు ఒక గ్రామంలో మేము ఒక సువార్త మీటింగ్ ఏర్పాటు చేసుకుని వరకున్నాం. నాతో పాటు కొంతమంది దైవజనులు వచ్చినారు, చక్కటి పాటలు పాడారు, చక్కటి వాక్య పరిచయం అందించారు. కొంతమంది అనేకమైన విశ్వాసులు కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి, మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, మీరు అందరూ కలిసి నా కోసం ప్రార్థన చేయండి అంతే. ఏంటమ్మా ఇంత ప్రత్యేకమైన అవస్థ ఏంటి, నీకున్న బలహీనత ఏంటని అడిగినప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటంటే, ఏదో నేను కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటూ ఉన్నాను. నేను ఎవరితో ఏది మాట్లాడినా కానీ వెంటనే నాకు అది గుర్తుండట్లేదు. నేను వారికి ఏం చెప్పాను అది నాకు గుర్తుండట్లేదు, నేను మర్చిపోతూ ఉంటూ ఉన్నాను అని ఆమె మాట. అంత మాత్రమే కాదు, ఎవరైనా నాకు ఏదైనా చెప్తే అది కూడా గుర్తుండట్లేదు, మతిమరుపు ఎక్కువైపోయింది, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని ఆమె ఉంటున్నాం. మనం ఆలోచించి వస్తున్నాం. ఆమె కొరకు సంఘము, ఆమె కొరకు అక్కడ కూడిన విశ్వాసులందరూ కలిసి ప్రార్థన చేస్తున్న వారికి ఉంటాం. ఆ సందర్భంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కేవలము ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ పెద్దావిడ ఎంతో ఆందోళన చెంది, ఆమె కలిగిన శరీర సంబంధమైన పరిస్థితిని బట్టి ఎంతో ఆందోళన చెంది బాధపడుతుంది. దేవుడు ఆమెకు జ్ఞాపశక్తి ఇవ్వాలని ప్రార్థన చేసుకోమంటుంది, ప్రార్థన చేయమంటుంది. అలాంటిది ఈరోజు అనేక మంది ఆధ్యాత్మికంగా దేవుని ఎదుట చేస్తున్న మాటలు మర్చిపోతుంటున్నారు. దేవుని ఎదుట చేస్తున్న ఆ యొక్క ప్రమాణమును, ఆ కృతజ్ఞత కలిగిన మాటలను వారు మర్చిపోతూ ఉంటూ ఉన్నారు. దేవుడు వారి పట్ల చేస్తున్న మేలులను మర్చిపోతూ ఉంటూ ఉన్నారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకుల విషయంలో, కొంతమంది సేవకుల విషయంలో ఎవరెవరికో ఎన్నెన్నో మాటలు మనము అందించే వరకు ఉంటాం. నేను నీకున్నాను, నేను నీకు చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుకుంటాను అని ఈ విధమైన మాటలు ఎంతోమంది చెప్తూ ఉంటుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఆ మాటలను నెరవేర్చేవారు ఉంటారు. కానీ కొంతమంది ఎక్కువ శాతము ఆ మాటలన్నీ కూడా ఏం చేస్తారంటే మర్చిపోయేవారు ఉంటారు. చేస్తున్న మాటలు మర్చిపోతారు, చెప్పిన మాటలను మర్చిపోయేవారు ఉంటారు. వాటిని గుర్తు చేసుకోరు. అయ్యో నేను ఇలాగ అన్నాను, ఇలా చేస్తానన్నాను అనే మాటలు వారు మర్చిపోయి ఏం చేస్తారంటే వారి జీవితాన్ని వారు కొనసాగించుకునేవారు. మనం అనుకుంటాం, అయ్యో పలానా వ్యక్తి ఇలాగ అన్నాడు కదా, చేస్తాడు కదా అని వారి కొరకు ఎదురు చూస్తుంటే, ఎప్పుడు చేస్తాడంటావు అనుకుంటూ వారి కొరకు ఎదురు చూస్తుంటాం. కానీ వారు మర్చిపోతారు మాటలు. అవసరం తీరిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత మర్చిపోయేవారు ఉంటాము. కానీ బైబిల్ గ్రంథంలో కూడా ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చూసుకుంటే, లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనంలో పేతురు భక్తుడు దేవుని ఎదుట చేస్తున్న మాటలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు. మర్చిపోయాడు అప్పటి వరకు. ఏమనంటే లూకా సువార్త 22వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుకుంటే, పేతురు ప్రభు దగ్గర ఏమంటాడంటే, ఇదిగో నేను నిన్ను మాత్రమే విడిచిపెట్టను. ఇక్కడున్న శిష్యులందరూ కూడా విడిచిపెట్టేయచ్చు, ఇక్కడున్న శిష్యులందరూ కూడా నిన్ను విడిచిపెట్టేయచ్చేమో, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నీ కొరకు నేను నీతో పాటు చెరసాల్లో వస్తాను, నీతో పాటు మరణంలో కూడా ఉంటాను, నీతో పాటే జీవిస్తాను, నీతో పాటే చనిపోతానని పేతురు అన్నాడే. ఆ మాటలు అవన్నీ కూడా గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ కొరకు నేను చెరసాలో కూడా ఉంటానని చెప్పిన ఈ పేతురు, నీతో పాటు చనిపోతాను కూడా సిద్ధపడతాను అని చెప్పిన ఈ పేతురు, ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో నేను ఎప్పుడు లేను, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు అని అబద్ధమాడే పరిస్థితి పేతురు కలిగిన వాడుకున్నాడు. అన్న మాటలు మర్చిపోయాడు. నేను నీతో ఉంటానని చెప్పిన మాటలు మర్చిపోయాడు. పశ్చాత్తపడి ఏడుస్తున్నాడు. అయ్యయ్యో నేనే కదా, ఒకరోజు ఆ మాటలు నేను అన్నానే,
యేసయ్యా నేను నిన్ను మాత్రం విడువనని చెప్పని ఈరోజు పేతురులాగా నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నువ్వెవరినైతే ప్రేమించే వ్యక్తిగా ఉంటా ఉన్నావో, ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్న వ్యక్తిగానే ఉంటా ఉన్నావో, ఎవరు మర్చిపోయినా వారు మాత్రం నన్ను మరువరని అనుకుంటూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారనుకుంటున్నావో వాళ్ళే నిన్ను మర్చిపోవచ్చు, వాళ్ళే నిన్ను విడిచిపెట్టేవారుగా ఉండవచ్చు. కానీ ప్రభు మాత్రము నమ్మదగినవాడు, ప్రభు మాత్రం మనల్ని మరవని వాడుకున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటే, స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను మర్చున. వారైనా మర్తురేమో కానీ వారైనా మర్చిపోవచ్చు. ఒక పర్యాయాలు స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను మర్చిపోవచ్చు ఈ యొక్క దినాల్లో. నిజమే, కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం, కన్న తల్లి కన్న బిడ్డలను చంపేసే పరిస్థితి, మర్చిపోతున్న పరిస్థితి, బస్ స్టాండ్లో ప్లాట్ఫారంలో వదిలిపెట్టేసి తను వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత బాధికర విషయం. ఒక కన్న తల్లి తన యొక్క బిడ్డలను మర్చిపోతున్న కాలంలో మనం ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు, వారైనా మర్చిపోతారేమో కానీ, వారైనా ఒకవేళ నిన్ను విడిచిపెట్టేవారుగా ఉండొచ్చేమో కానీ నేను నిన్ను మాత్రము మరువనంటూ ఉన్నాడు. నేను మాత్రము నిన్ను విడువను, చూడు నా చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, నేను నిన్ను మరువను. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రత్యేకమైన శ్రద్ధ నీ పట్ల, మన పట్ల. ఇలాంటి దేవుడిని నువ్వు మర్చిపోతున్న వ్యక్తిగానే ఉన్నావు. అనేకమైన పర్యాలు దేవుని మర్చిపోయిన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉంటే వ్యక్తిగానే ఉన్నావు. ఆయన చేస్తున్న మేలు మర్చిపోయావు, ఆయన ఎదుట చేస్తున్న ప్రమాణం మర్చిపోయి, దేవా ఈ బలహీనత నుండి నన్ను విడుదల దయచేస్తే, ఈ బలహీనత నుండి నాకు స్వస్థతనిస్తే, ఈ ప్రాణాయపై పరిస్థితుల నుండి నన్ను బాగుపరిస్తే నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ పరిస్థితుల్లో నేను ఉంటాను, నేను స్తుతిస్తాను, నీ కుమారుడుగా నీ కుమార్తెగా నేను ఉంటానని చెప్పిన ఆ మాటలు మర్చిపోయిన వ్యక్తిగానే ఉంటే, ఇదిగో పేతురు గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు. పేతురు జ్ఞాపకం చేసుకుని మరలా అయ్యో నేను ఇలాగన్నానే అని పశ్చాత్తాపడి మరలా ప్రభు కొరకు నిజంగా ప్రాణి పెట్టిన వాడుకున్నాడు. ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడుకున్నాడు. ఈరోజు ఈ విశ్వాసకు ఉన్న నీ జీవితంలో, ఈ వాక్యాన్ని ఉన్న నీ జీవితంలో దేవుని కొరకు ఏదైతే నువ్వు అన్నావో, ఏదైతే చేస్తానన్నావో, దేవుడు నీ పట్ల ఏ మేలునైతే చేశాడో అవన్నిటిని మర్చిపోయే వ్యక్తిగా ఉంటే ఈరోజు జ్ఞాపకం చేసుకో, అవన్నిటిని జ్ఞాపకం చేసుకో. దేవుడు మరువని వాడుకున్నాడు, నువ్వెందుకు ఆయనను మర్చిపోతూ ఉన్నావు? అది నీకు మంచిది కాదు, అది నీకు మంచిది కాదు. పేతురు జ్ఞాపకం చేసుకున్నట్లుగానే నువ్వు ఆయన పట్ల చేస్తున్న మేలు మర్చిపోకు. దేవుని స్తుతించే వ్యక్తిగానే ఉందా. కీర్తన గ్రంథంలో 115వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశ్రయించునని కీర్తనకారుడు మాట్లాడమని చూస్తున్నాం. దేవుడు మనలను మర్చిపోడు. నీకున్న కష్టాలను బట్టి, నీకున్న బాధలను బట్టి, నీకున్న అనారోగ్య పరిస్థితులు బట్టి, ఇదిగో నీకున్న అనేకమైన అవమానకరమైన పరిస్థితులు బట్టి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. అందరిని బాగానే చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్నే మర్చిపోయాడు అనుకుంటూ కృంగిపోతూ ఉన్న వ్యక్తిగానే ఉంటే దేవుడు మర్చిపోడు. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుని పట్ల చూపిన ప్రేమను ఆయన మర్చిపోయేవాడు కాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ పోతున్నాడు. ఈ సంవత్సరంలో ఈరోజు నీ పట్ల అద్భుతమైన కార్యాలను జరిగించబోతున్నాడు. ఏ వాగ్దానం అయితే నీ పట్ల చేశాడో, ఏ మాట అయితే నీకు ఇచ్చాడో, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. అవి తప్పక నీ జీవితంలో ఆయన నెరవేర్చి వాడుకున్నాడు. అందువల్ల హెబ్రీ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే, హెబ్రీ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే, దేవుడు ఏమై ఉన్నాడు అంటే నమ్మదగిన వాడు మాత్రమే కాదు కానీ ఆయన అన్యాయస్తుడు కాడు అంటూ ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన పట్ల చేస్తున్న మేలులను మర్చిపోయేవాడు కాదు. చూడండి, ఆ వాక్య భాగం చదువుకుందాము. హెబ్రీ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకు, మీరు చేస్తున్న కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుని పట్ల చూపిన ప్రేమ,
దేవుని పట్ల చేస్తున్న ఆ పరిచర్య, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న ఆ పరిచర్య, దేవుని నామను బట్టి చూపిన ఆ ప్రేమను ఏమై ఉన్నాడంటే మర్చిపోయేవాడు కాడు. దేవుని కొరకు ఏదైతే నువ్వు చేస్తున్నావో, దేవుని పరిచర్యలో ఏ రీతిగా అయితే మీ యొక్క సేవకులకు సహకారులుగానే ఉంటూ ఉన్నారో ఆయన మర్చిపోయేవాడు కాడు. అంత మాత్రం కాదు, ఆయన అన్యాయస్తుడు కాడు. నువ్వు మేలు చేస్తే, నువ్వు పరిచర్య చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినకుండా, ఆ ప్రార్థనకు తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా ఆయన మర్చిపోయేవాడు కాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన తప్పక నీ పట్ల న్యాయం జరిగించేవాడైనాడు. ఆయన తప్పక నీ పట్ల నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యకు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడుకు ఉంటాడు. కనుక స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను మర్చనా, వారైనా మరుతురేమో కానీ దేవుడు మనలను మరివని వాడుకున్నాడు. అయ్యో, దేవుడు నన్ను మర్చిపోయిన వాడుకున్నాడు. కృంగిపోకు. నీ వలే నా వలే ఆయన మతిపరుపు కలిగిన వాడు కాదు, మర్చిపోయేవాడు కాడాయన. తల్లి గర్భంలో రూపింపకముందే ఏ వాగ్దానం అయితే నీ పట్ల ఆయన కలిగిన వాడుకున్నాడు, ఏ మాట అయితే ఆయన నీకు ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వాడుకున్నాడు. నువ్వు మరవకు. ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని ఎదుట నువ్వు చేస్తున్న ప్రమాణమును గుర్తు చేసుకో. కష్టాలలో, అనారోగ్యమైన పరిస్థితుల్లో, అవమానాల్లో, ఒంటరి సమయాల్లో, ఎన్నెన్నో సందర్భాల్లో, నూతన సంవత్సర సమయంలో ఎన్నెన్నో మాటలు దేవునికి ఇచ్చిన వారికి ఉన్నాం. దేవా, నీ సన్నిధిని నేను విడిచిపెట్టను, నీ సహవాసాన్ని నేను విడిచిపెట్టను. ప్రతి ఆదివారం కూడా తప్పక నీ మందిరంలో నేను ఉంటానయ్యా. యెహోషువలాగా నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుదామని చెప్పినట్టు నేను నా కుటుంబం నీ మందిరంలో ఉంటాం ప్రభువా. నా పట్ల మేలు చేయవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఏడ్చిన వ్యక్తిగానే ఉన్నావు కదా. కానీ ఈరోజు మర్చిపోతున్నావు కదా ఆ బాధలు. దేవుడు నీ పట్ల చేస్తున్న ఆ మేళ్ళన్నీ కూడా మర్చిపోయి లోకంలో కలిసిపోయిన వ్యక్తిగా ఉన్నావు కదా. మళ్ళా పైకి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ఆశ్రయించట్లేదని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాము, మర్చిపోయినావు. ప్రార్థన చేసుకోవడము గుర్తున్నట్లేదు మనకు. ఆ పెద్ద ఆవిడ అన్నట్లుగానే చెప్పిన మాటలు మర్చిపోతూ ఉన్నావు, విన్న మాటలు మర్చిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడిన ఆ మాటలు, నా వాక్యాన్ని మనము మర్చిపోయే వరకు ఉంటూ ఉన్నాము. కొంతమంది విశ్వాసుల జీవితాల్లో మనం ఆలోచించుకుంటే అన్ని మాటలు బాగానే గుర్తుంటాయి. ఒక మనిషి ఏమన్నాడో తెలుసా, నన్ను ఏమన్నారో తెలుసా అనుకుని ఒక మనుషుల మాటలు తన హృదయాల్లో చచ్చిపోయే వరకు కూడా నేను మర్చిపోలేను, అంత మాట అన్నారని ఎంత బాధపడిపోతారో. కానీ దేవుడు అన్న మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మందిరంలో పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క సేవకుల ద్వారా మాట్లాడుతున్న ఆ మాటలను మర్చిపోతూ ఉంటున్న వారికి ఉన్నారు. ఈ సందర్భంలో ఈ శుక్రవారం వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో జ్ఞాపకం చేసుకో. ఏదో ఎవరు విడిచిపెట్టినా, ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు ఏ విధంగా ఉన్నా, దేవా నేనైతే నీ కుమార్తెగా, నీ కుమారుడిగా నేను ఉంటాను. నీ సన్నిధి విడిచిపెట్టను, నీ సహవాసాన్ని విడిచిపెట్టను. నీ రాకడ పర్యంతరము నేను ఉన్నంత వరకు కూడా, నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని సన్నిధిలో ఉంటానని సమర్పణ చేసుకో, జ్ఞాపకం చేసుకో. పేతురులాగా పశ్చాత్తాపడి ఈ ప్రత్యేకమైన దినంన పేతురులాగా పశ్చాత్తాపడి ఏ ముమ్మారైతే అబద్ధమాడాడో ఈ మరలా అదే పేతురు దేవుని దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వాడుకున్నాడు. దేవుని కొరకు అతసాక్షిగా మరణించిన వాడుకున్నాడు. దేవుని కొరకు మరణాన్ని సైతము పోరాడి వాడిగా కాక లోబడిన వాడుకున్నాడు, మరణానికి ఎదురైన వాడుకున్నాడు. ఆయన కొరకు నేను చనిపోతాను, నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన సువార్తను మాత్రం నేను విడిచిపెట్టను. ఆయనే రక్షకుడు, ఆయనే మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడని గొప్ప సాక్షిగా పేతురు భక్తుడు ఉన్నట్లుగానే ఈరోజు తప్పిపోయిన దానిగా ఉన్న నీవు, తప్పిపోయిన వాడుగా ఉన్న నీవు, మర్చిపోతున్న వ్యక్తిగా ఉన్న నీవు జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేసుకో. దేవా, నిజమే నా పట్ల యవా సమయంలో, ఉద్యోగ సమయంలో, చదువుకున్న సమయంలో, బలహీనమైన సమయంలో ఎన్నో మేలు చేసావయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేస్తున్న ఉపకారాల్లో దేనిని మరొకము.
మర్చిపోకు. దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటూ, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. దేవుడు నీ పట్ల చేస్తున్న వాగ్దానాలు, నీ పట్ల చేస్తున్న ఆ ప్రమాణము, ఆ మాట తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు. అతి విశ్వాసముతో ప్రభునందు నమ్మకమైన బిడ్డగా దేవుడు నిన్ను నడిపించును గాక. ఆమేన్.